అందరికీ నమస్తే, నేను మీ విద్యాసాగర్ కోంపల్లి. మీ అందరికి మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్వాగతం. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మనం యూట్యూబ్లో వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది కదా, సో ఈరోజు వీడియో తీద్దామని డిసైడ్ అయినా. సో ఐ థింక్ ఎందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ వీడియో. సో ఈరోజు మండే కాబట్టి మనం శివుని టెంపుల్కి వెళ్తున్నాం. శివుని టెంపుల్ అంటే ఏమో కాదు, మా ఇంటి పక్కన మల్లికార్జున గుడి ఉంటుంది అన్నమాట. అడిగి పోయి భోలేనాథుని దర్శనం తీసుకున్నాం. సో నేను అన్న మల్లికార్జున గుడి ఇది అనమాట, లోపలికి వెళ్ళి చూద్దాం. ఓం నమః శివాయ. ప్రజెంట్ అయితే ఇంకా పూజ స్టార్ట్ కాలేదు. మేబీ నేను గుడికి కొంచెం ఎర్లీ వెళ్ళినట్లున్నా, ఇంకా పూజ స్టార్ట్ కాలేదు. అయినా కానీ దేవుని దర్శనం అయితే తీసుకొని వచ్చేసిన. ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్లేస్కి పోవాలి. హే బాయ్ రుజును, ఆర్ యూ రెడీ? చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళబోతున్నాం మనం. ఆల్వేస్ రెడీ అన్నట్టు ఎట్లా వెళ్ళాడదు రుజును. ఆల్ సెట్ ఫర్ దిస్ స్మాల్ రైడ్. బండి స్టార్ట్ చేసి పోడేగా మధ్యలో ఒక తల పెట్రోల్ పోసుకోవాలి అంతే. ఏమన్నా నా పెట్రోల్ ఉండరు. అమ్రా వస్తావా నువ్వు కూడా? పోదామా? పడతావారా బండి మీద? నువ్వు పడతావా? సరే దాయకు మళ్ళా. లెట్స్ గో ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం బుదేరులో ఉన్న ఇండియన్ పెట్రోల్ పంప్ కాడ ఆగినాం. ఫ్యూల్ బ్రేక్ ఒక 300 పెట్రోల్ వేసుకుంటే మన రైడ్కి అయిపోయి వస్తుంది అన్నమాట. ఇక సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం రైకోడ్లో ఉన్న శ్రీ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ పక్కనున్న గుండంలో ఉన్నాం. మీరు చూడవచ్చు నా బ్యాక్ సైడ్ గుండము. మనం పోయి దర్శనం తీసుకున్నాం. అమ్మ అయితే గంగాదేవికి పూజ చేస్తుంది. పొద్దున వాతావరణం ఎంత చల్లగా ఉండనో ఇప్పుడు అంతా ఉబ్బరిస్తుంది, మొత్తం చెమటలు గారిపోతున్నాయి. నాకు తెలిసి వాన పడతా అనుకుంటా. మనం ఇంటికి పోయేసరికి వాన పడకపోతే చాలు. ప్రజెంట్ నేనైతే అలా అనుకుంటున్నా. టెంపుల్ కాడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. సో పొద్దున మేము వచ్చేటప్పుడు ఏం తినలేము కాబట్టి నేనే లంచ్ అయిపోతుంది ఇప్పుడు మరి. ఇప్పుడే మనం అన్నదానం కాడ అన్నం తీసుకున్నాం. ఇప్పుడు తినాలి. తిని ఇంటికి బయలుదేరుడే. నేను, మా అమ్మ, మా తమ్ముడు ముగ్గురు వచ్చినాం అనమాట ఈరోజు దేవుని దర్శనం తీసుకోనికి. బన్నీ హాయ్ చెప్పరా. సో ముచ్చట ఏంటంటే, ఇంటికి వెళ్ళే రస్తలో వాన మధ్యలోనే స్టార్ట్ అయింది. మా లక్ ఏంటంటే మా ముంగట వాన పడుతుంది, మేము ఉన్న ప్లేస్లో పడతలేదు. మా ఇంటితో వడి బంద్ అయింది. సో ఫ్రెండ్స్, నేనైతే ఫుల్ పక్కడబందీలో ఉన్న. వాన పడ్డా కానీ మనకేం కాకుండా ఉండడానికి. బట్ మా అమ్మ వాళ్ళు తడిసే అవకాశం ఉందని చెప్పేసి పక్కన ఆయనం. ఇప్పుడైతే హెల్మెట్ పెట్టుకున్నా. సో మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో. ఇదనమాట సంగతి. సో లైట్గా చినుకులు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినా నేను ఉన్న ప్లేస్లో కూడా. చూద్దాం ఇంటికి తడుచుకుంటూ పోతామా తడవకుండా పోతామా. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ పెద్ద తుఫాన్ నుంచి తప్పించుకొని మా ఏరియాకి అయితే వచ్చేసినాం. ప్రజెంట్ ఇప్పుడు బుదేరాలో ఆగినాం. మీరు చూడవచ్చు వాన ఎంత ఆనం పడ్డాయో. మొత్తం రోడ్లన్నీ పచ్చిగానే, మనుషులు ఎక్కడ వాళ్ళు అక్కడ
షెల్టర్ తీసుకొని ఆగిర్రు. ఇంటికి వాళ్ళు ఆల్రెడీ ఫుల్ దొరికిన ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నాకు తెలిసి ఈ రోజుకి కంటెంట్ ఇంకే ఉంటుంది అనుకుంటా. ఇంకేమో బ్రో ఫుల్ సాటిస్ఫైడ్ ఈరోజు వానలా రైడ్ చేసినందుకు. బాయ్ ఫ్రెండ్స్.